కానీ ఎడ్యుకేటెడ్ ఎప్పటికి కారణం అంటే ఎడ్యుకేటెడ్ ఎలా ఉంది చూడండి. మామూలుగా వారు ఉన్న స్థాయికి, ఎందుకంటే స్థాయి వారు వాళ్ళ ఆలోచన విధానం చూడండి. అంటే ఎడ్యుకేషన్కి లిటరేటరీ తేడా. వారు ఏమన్నారంటే మనము పిలుస్తాము, ఇవన్నీ తర్వాత వేస్ట్ అంటే డబ్బులు ఇచ్చేస్తాం, అది వెళ్ళిపోతారు కదా. దాని బదులు మనమే ఒక కాఫీ మిషన్ కొంటే ఆ కాఫీ మిషన్ అందరికీ ఉపయోగపడుతుంది. 200 మందికి వాళ్ళకి ఆ సెషన్లో ఇచ్చేయచ్చు. అయితే చాలా బాగుంటుందని వాళ్ళ అంటే ఎంత పరిణతి ఉందో వారి ఆలోచన విధానం చూడండి. రెండోది, ఒక 4 days బ్యాక్ మేము గో సంరక్షణ గురించి ఒక పుస్తకానికి వెళ్ళాం. వారు స్వామీజీకి కావాల్సింది సారు వారికి చాలా ఇస్తా అన్నారు, ఆ బుక్స్ ప్రింట్ చేస్తా అన్నారు. సారు ఏంటంటే ఆలోచన విధానం చూడండి. అసలు ఆ మీటింగ్లో ఎవరికి రాలేదు. వారు చెప్పింది ఏంటంటే నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు, సార్ గో సంరక్షణ గురించి ఒక ఎగ్జామ్ పెడతారు, మీరు ఒక బుక్ ఇస్తున్నారు ఉచితంగా. ఆ బుక్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పారేస్తారు కదా, ఇన్ని లక్షల పుస్తకాలు పారేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు వారు చెప్పారు కదా, ఎక్కాలు, తెలుగు సంవత్సరాలు, వీటికి సంబంధించిన ఒక అజెండా ఉంది వారి దగ్గర. ఒక 2 పేజీల్లోని అంటే దానికి సంబంధించిన తెలుగు నెలలు తయారు చేసి దాన్ని ఇంక్లూడ్ చేస్తామని చెప్పారు. ఎందుకంటే ఆ బుక్ తర్వాత ఎగ్జామ్ తర్వాత పారేయదు. ఇట్లా నాకు వారి సాన్నిధ్యం వల్ల కొత్త విషయాలు తెలిసినాయి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, హిస్టరీ అంటే నేను ఒక్కటే అడిగాను, సార్ భోజనం పెడదామన్నాను. వారికి ఉన్న చదువుతో, సార్ మన హిస్టరీ కాంగ్రెస్ జరుగుతుంది, మాకు హిస్టరీ అంటే అభిమానం అంటే వారు ఓకే అన్నారు. అసలు వారికి కూడా తెలియదు. అంటే ఇంతకుముందు ఇదే కాలేజీలో ఒక వారం క్రితం 15 రోజుల క్రితం భగవద్గీత సదస్సు జరిగింది, దానికి కూడా వారే భోజనం పెట్టించారు. కానీ అంటే ఇన్ని రోజులు జరుగుతుందని వారికి తెలియదు. 3 days జరుగుతుంది, 2 days జరుగుతుంది. తర్వాత నేను చెప్తే అదేముంది, మనం ఎన్ని రోజులైతే అన్ని రోజులు, కాకపోతే ఈ వర్షాకాలం మనం ఎక్కడ పడితే అక్కడ తెస్తే అంటే వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఫలానా చోట వాళ్ళు చాలా మంచిగా భోజనం తయారు చేస్తారు, మనం వాళ్ళు విత్ కంప్లీట్ నీట్నెస్తో మనం తీసుకొచ్చి కాలేజీలో ఉన్నారు. మనం మధ్యాహ్నం చేసిన భోజనం కానించి తీసుకునే షీల్డ్, లేకపోతే కప్పుకునే టవల్ కానీ, ఇందాక తీసుకునే బజ్జీ వరకు ప్రతి ఒక్కటి వారే స్పాన్సర్ చేశారు. అయితే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వారు ఎప్పుడు చెప్పినా ఏం చెప్తారంటారు, ఎందుకు చేస్తున్నారు సార్ మీరు ఇదంతా అంటే, మీరు చదువు చెప్పే విద్యార్థులను మంచిగా చూసుకుంటారు కదా అంటారు. ఒకటే చాలా వారి భాషలో చెప్పారు, విద్యార్థులను బాగా చూసుకుంటారు కదా. ఇక్కడే మన చరిత్ర అధ్యాపకులుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం చరిత్రను బతికించుకోవాలంటే మన మీదనే ఉందని వారు ఇండైరెక్ట్గా చెప్తున్నారు. సో ఇంకా వారి గురించి చాలా చెప్పాల్సింది ఉంది, కాకపోతే సమయభావం వలన చాలా తక్కువగా చెప్తున్నాను. నేను చెప్పింది వారు 100%లో 1%. వారు కేవలం విద్య గురించే మాట్లాడుకున్నాం. వైద్యానికి కానీ, ఆధ్యాత్మిక రంగానికి కానీ, ఆరోగ్య రంగానికి కానీ, బ్లడ్ డొనేషన్స్, ఇంకా చాలా ఉన్నాయి. ఎప్పుడైనా మనకు అవకాశం ఉన్నప్పుడు. ధన్యవాదాలు. Yes. Section. Spandana. Professor Vaggalu Srinivas.